పంతులు కొలువు ఎట్లుంటది? ఉదయం 9ంటికి బడికి పోతే మళ్ళా 4:30కి అయిపోతుంది. బడికి వచ్చిన వాళ్ళకు చదువు చెప్తాడు, హోంవర్క్ ఇస్తాడు, రానోళ్లకు ఆబ్సెంట్ వేస్తాడు. ఒక్కనాడు 2 రోజులు పోరలు బడికి రాకుంటే ఎందుకు వస్తలేడని ఆరాధిస్తారు. బడికి రావాలని చెప్తాడు. అంతేగాని ఇక ఎసోంటి బరువు బాధ్యతలు ఉండవు. అందుకే చాలా మంది టీచర్ కొలువు కావాలని కోరుకుంటారు కదా. అయితే ఈడ సారు చదువు చెప్పుడే కాదు, ఇంకా ఏం చేస్తుండంటే సారింది పిల్లలను ఎందుకు ఎత్తుకొని వాగు దాటిండు, బల్లకు నీళ్ళు వస్తే ఇంటి దగ్గర తోలి రాబోతున్నా అంటే కాదుల్లా చదువు చెప్పేటందుకు బడికి తీసుకుపోతున్నాడు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైహింద్పూర్ బడిలా 20 మంది పిల్లలు ఉంటే వాగు ఉధృతి చూసి అవ్వయ్యలు బడికి పంపుతలేరట. పిల్లలు రాంది బ్లాక్ బోర్డ్ కు పాఠాలు చెప్పాలనా, మీరు పంపకుంటే ఏంది, నేనే పిల్లలను వాగు దాటిచ్చి చదువు చెప్తాను ఇట్లా ఎత్తుకొని బడికి తీసుకుపోయి పాఠాలు చెప్తున్నాడు. కానీ సార్ గ్రేట్ పోన్రి. వర్షం పడుతుంది, పిల్లలు వస్తలేరని కొందరు అయితే మంచిగా సెలవు తీసుకుంటారు. అసలుది సారు ఎంత సాహసం చేసి పాఠాలు చెప్తున్నాడు అంటే మస్తు గ్రేట్ పోన్రి. ఇక ఇదిటు ఉంచితే ఇటు చూడుండ్రి, మంచిర్యాల జిల్లా కోటపల్లిల హాస్టల్ ఎంత డేంజర్ గా తయారైందో. కొడుక చూసినారుల్లా మొత్తం బెచ్చలు ఊడిపడుతున్నాయట. వాన గురిస్తే వీళ్ళేది ఉడుచుకోవాలి, బుక్కులు తడిసి అట్లనే చదువుకోవాలి. ఇక బాత్రూమ్ల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదట. ఆఫీస్ రూమ్ లకు వాటర్ వచ్చి మొత్తం పెట్టెలు తడిచినాయి సార్. పైన ఆఫీస్ రూమ్ లో కూడా బిచ్చలు వచ్చినాయి. మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది, గోడలు సామాన్లు అన్నీ తడిచిపోతాను. ఇక్కడ పెట్టాలన్నది కూడా అర్థం అయితే లేదు. ఏడ జారి పడుతున్నాను భయం అవుతుంది, ఎప్పుడు ఊరుతుందో భయం అవుతుంది. ఇక ఇదంతా ఒకెత్త అయితే ఇటు ఏపీ ఏజెన్సీ ఏరియాలలో చూడుండ్రి, సూపర్ వచ్చారు బాబు గారు. ఇదేంది అన్నలు తాడు కట్టుకొని సర్కస్ చేస్తున్నారు, ఉసుక్కున జారి పడితే పరిస్థితి ఏంది అంటున్నారులే. కానీ అన్నలు సర్కస్ చేస్తలేరులా. మారేడుమిల్లి మండలంలో కొద్ది రోజుల నుంచి పడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొర్లి కరెంటు సప్లై నిలిచిపోయేసరికి తప్పని పరిస్థితులలో వాళ్ళకి ఇట్లా తాడు కట్టుకొని పోయి పనిచేసిర్రు. వర్షాలు వస్తే గిట్లున్నాయి జనాల పరిస్థితులు, ఏం చేస్తాం.